హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ అడ్వెంచర్స్. నమస్కారం ప్రజలారా. ఈ రోజు మనం ఒక మూవీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం, అదే చెప్తా. సో యాక్చువల్లీ లాంగ్ వీకెండ్ అని చెప్పాను కదా, చాలా అంటే టైం ఉంది. ఆవేశపడదు, ఏం చేయాలో ఆలోచించు. నాకు బోర్ కొట్టింది అనమాట. సో చూద్దాం అని చెప్పేసి చాలా వరకు అన్ని ఓటీటీ యాప్స్లో ఏవైతే కొత్తగా మూవీస్ రిలీజ్ అయ్యాయో వాటిని మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశా. కొన్ని సుత్తి సినిమాలు చాలా కొత్తగా ఏమైనా చెప్పు. అన్నిటికీ మించి సుత్తి సినిమా ఏంటి అంటే ఇది నేను చెప్పబోయే సినిమా అనమాట. సో మీకు గనక పిచ్చి బోర్ కొట్టి ఏం చేయాలో తోచక ఏదో ఒక సుత్తి సినిమా చూసేద్దాం పర్లేదులే అని అనుకుంటే గనక జెట్లీ మూవీ చూడండి. జెట్లీ మూవీ అంత కామెడీ మూవీ ఇంకొకటి ఉండదు. సత్య గారు జెట్లీ మూవీలో హీరోగా చేస్తున్నారంటే నేను కామెడీ ఎంతసేపు కామెడీగా ఎక్స్పెక్ట్ చేస్తాము ఆబ్వియస్లీ. సో అట్లా నేను కూడా కామెడీగా ఎక్స్పెక్ట్ చేసా, బట్ ఇంత చిత్త సుత్తి కామెడీ ఉంటుందని హీరోని కామెంట్ చేసే రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కామెడీలోని మంచిగా అంటే ఒక న్యాచురల్గా చేసే కామెడీ వేరు, అండ్ సుత్తి కామెడీస్ వేరు, అండ్ కావాలని చేసే కొన్ని మూవీస్లో కావాలని ఆ టైంకి రాకపోయినా సరే దాన్ని ఏదో కామెడీ చేయడానికి ట్రై చేస్తారు. సో అలాంటివి వేరు. ఆ వర్షన్స్ అన్నిట్లో చూసుకుంటే ఇది సుత్తి కామెడీ అనమాట. ఇంత సుత్తి కామెడీ కాదు అసలు. అందులో ఒక సీన్ ఉంటుంది, సత్య ప్లేన్ లోని ఇదంతా జరుగుతుంది, ఫ్లైయింగ్ ప్లేన్ లోని. సో ఆ ప్లేన్ లో నుంచి సత్య బయటకి వెళ్ళిపోతాడు, మళ్ళా తిరిగి ఆ ప్లేన్ లోకే వస్తాడు. సో ఆ వెళ్ళిపోయే రీజన్ ఏదైతే ఉంటుందో, ఆ వచ్చే మళ్ళీ రీజన్ ఏదైతే ఉంటుందో అసలు నిజంగా హాలీవుడ్ మూవీస్ లో కూడా ఎక్కడ చూడమన్నమాట. ఆ రేంజ్ లో ఉంటుంది. మోస్ట్లీ సత్య కామెడీ మీదే మూవీ అంతా తిరగాలి అన్నట్టు ట్రై చేశారు. ముందంతా సత్యకి ఏదో కొంచెం ఏదో మతిమరుపు ఉన్నట్టు, అదే ఏదో దెబ్బ తగిలి గతమంతా మర్చిపోయినట్టు. సో నెమ్మదిగా ప్లేన్లోని అసలు ఒక హీరో మనకే మూవీ స్టార్ట్ అవుతుంటే ఆ కథని ఏంటో అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అలాంటిది ఆ మూవీలో ఒక హీరోనే ఆ కథ ఏంటో తెలియక, అసలు ఆయన హిస్టరీ ఏంటో తెలియక దాని ముందుకి అసలు మనకి పిచ్చెక్తూ ఉంటుంది కాసేపు, ఏం స్టోరీ నడుస్తుంది ఏంటి అని చెప్పేసి అర్థం కాదు. సో హీరో ఎప్పుడైతే తెలుస్తుందో మనకి అప్పుడే స్టోరీ పూర్తిగా తెలుస్తుంది అనమాట. అంటే మూవీ హాఫ్కి వచ్చిన తర్వాత, అదే ప్లేన్లో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ప్లేన్లోకి వచ్చిన తర్వాత అప్పుడు హీరోకి గతం గుర్తొస్తుంది అనమాట. అసలు ఆ ప్లేన్లో నుంచి బయటికి వెళ్ళేది అయితే ఉంటుంది వేరే లెవెల్. అది అంటే బాగుందని అనుకోకండి, అన్నిటికంటే సుత్తి 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 కామెడీ యాంగిల్ ఏమో కానీ సుత్తి కామెడీ యాంగిల్ బాగా ఉంది ఇందులోని. అండ్ ఎస్, ఎవరైనా ఈ సినిమా కనుక చూడాలి అనుకుంటే, నేను బేసిక్గా సత్య కామెడీకి ఫ్యాన్ అనమాట. సో ఈ సినిమాలో ఏదో ఎక్స్పెక్ట్ చేసి మంచి కామెడీ ఉంటుందేమో అని చెప్పేసి చూశాను. నాకేమంత అనిపించలేదు. అరే నా 2 hours టైం అది కూడా ఎంత ఏనన్నా దుఃఖం వస్తుందా ల్యాగ్ చేశారో మళ్ళీ మూవీ. మళ్ళీ లాస్ట్లో సత్య నేమేంటో రివీల్ చేయడానికి మళ్ళీ దాని కొంచెం ల్యాగ్ కామెడీ లేదు అక్కడ, సుత్తి కామెడీ ఉంది. సో ఎవరైనా కనుక ఈ మూవీ చూసే ఒపీనియన్ ఉంటే కనుక ఇంకా మీకు ఏ మూవీ దొరక్క ఇంకా సర్లే ఏదో ఒక సుత్తి సినిమా చూద్దాము అనుకుంటే చూడొచ్చు. నెక్స్ట్ టైం నుంచి నాకు ఏమర్థమైందంటే, ఒక కామెడీ హీరో నుంచి ఒక ఫుల్ లెంత్ కామెడీ మూవీ ఎక్స్పెక్ట్ చేయడం చాలా అంటే చాలా కష్టం ఈ టైంలో, ఈ డేస్లోని. ఇంకా నా చిన్నప్పుడు అయితే కొన్ని కామెడీ మూవీస్ వచ్చేవి, ఫుల్ లెంత్ కామెడీ ట్రై చేసేవాళ్ళు, బాగున్నాయి కూడా. సో ఇది ఫ్రెండ్స్ జెట్లీ మూవీ రివ్యూ. ఘోరంగా ఉంది సినిమా అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో నీ దైత్యం